నెల్లూరులోని రోటరీ క్లబ్ కళ్యాణ మండపంలో ఆదివారం ఎంవి రావు ఫౌండేషన్, అర్తాల అల్లయ్య చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధుల జాతీయ పురస్కారాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దివంగత పింగళ వెంకయ్య జన్మదినం అర్తాల అల్లయ్య వర్ధంతిని పురస్కరించుకొని వివిధ రంగాలకు చెందిన వారికి జాతీయ పురస్కారాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వివిధ విభాగాలకు చెందిన 152 మంది కళాకారులకు, సేవా సంస్థలకు, ఉపాధ్యాయులకు జాతీయ పురస్కారాలను, మెమోంటులతో పాటు ప్రశంసా పత్రాలను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే జాతీయ పురస్కారాలు అందుకున్న పలువురు కళాకారులు ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ లీలా మోహన్ కృష్ణకు, అర్తాల అల్లయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అర్తాల కేశవులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం విజయలక్ష్మి, అర్తాల అల్లయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అర్తాల కేశవులు, ఫౌండేషన్ మరియు ట్రస్ట్ సభ్యులు, వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు. అలా సార్ సిగరెట్ మాత్రం తాగారు సార్. దీనికి ప్రతి ఒక్కరూ అభినందనలు తెలియజేయాల్సిందే. నేను కేవలం ఇంటర్మీడియట్ డిఎంఎడ్ చేసింది. ల్యాబ్ టెక్నీషియన్గా పెట్టుకోవాలంటే ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ ఒక సంవత్సరం చేసేసారు, ఇంకో సంవత్సరం గురువులు పెట్టారు. ఆ విధంగా పెడుతూ ఆయనకి మానసిక మా అమ్మ అయితే ఎన్ని చేసినా మా అమ్మ సరిపిస్తుంది. ఎందుకు కొడుకంటే అభిమానం. ఇది కేవలం అమ్మ నాన్న యొక్క ప్రేమ. ఆ ప్రేమను నేను ఆస్వాదించాలి కాబట్టి రాత్రి 2 గంటలకు వచ్చిన మా అమ్మ. నమస్కారం అండి, నా పేరు కేశవులు అర్తాల. మేము పెజ్జిపల్లి గ్రామం నుంచి వచ్చాము. ప్రజెంట్ బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ కేశవ్ ఇన్ఫోటెక్ అనే సంస్థ స్థాపించి సాఫ్ట్వేర్ డెవలపింగ్ చేసుకుంటూ పేద స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చుకుని ప్లేస్మెంట్ చేస్తున్నాము. సో ఈరోజు మా నాన్నగారు అనేటువంటి అర్తాల అల్లయ్య గారి 12వ వర్ధంతి. సో ఆగస్టు 2, 2014లో నాన్నగారు అకస్మాత్తుగా మరణం జరిగింది. సో నాన్నగారి జ్ఞాపకార్థము 2015 నుంచి మేము సేవా కార్యక్రమం స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు 12 సంవత్సరాలు కంప్లీట్ 13 సంవత్సరాలు అడుగు పెడుతున్నాము. సో నాన్నగారి జ్ఞాపకార్థముగా మేము పల్లెటూర్లలో వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడము, గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి, పూర్ స్టూడెంట్స్కి నోట్బుక్స్, స్లేట్స్, పెన్స్ డొనేట్ చేయడము ఇలా చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు తిరుపతిలో ఒక 1 year నుంచి తిరుపతిలో పద్మావతి మహిళా హాస్పిటల్ కాడ, మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర సో వెంకటేశ్వర స్వామి, దేవదేవుడు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రతి శనివారం కూడా నిత్య అన్నప్రసాదము చేస్తున్నామండి. పేషెంట్లకి, గర్భిణీ స్త్రీల కోసము సపోర్ట్గా ఉండడానికి కోసము నిత్య అన్నదానము తిరుపతిలో చేస్తున్నాము. ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చిన మాకు ఒక కృపగా మేము భావించి ఈ అన్నప్రసాదం అనేది కొనసాగిస్తున్నాము. దీనికోసము మేము ఎలాంటి డొనేషన్స్ తీసుకోవట్లేదు. మాకు వాలంటరీగా తరుణ్, సాయి, అదేవిధంగా తులసి కుమారు, జ్ఞానశేఖరు, అదేవిధంగా నరేష్, అలానే ఏకాంబరము, వీళ్ళందరూ కూడా మాకు సహకారం అందిస్తూ మా సమస్యకి అర్తాల అల్లయ్య చారిటబుల్ ట్రస్ట్కి మాకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు తిరుపతిలో మాకు ఇస్తున్నారు. సో వీళ్ళ సహకారంతో నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఈ సేవా కార్యక్రమాలు అనేది చాలా సాఫీగా చేయగలుగుతున్నాను. సో ఈరోజు ఈ కార్యక్రమంలో మాకు ఎంవి రావు ఫౌండేషన్ తరపు నుంచి లీలా మోహన్ కృష్ణ గారు మాకు పరిచయం అవ్వడము. సో మాకు నానిచ్చిన దేవుడిచ్చిన నాన్నలాగా తను మా వెంట నిలబడి మా దగ్గర మంచి కార్యక్రమం చేయడానికి ప్రోత్సాహం కల్పిస్తున్నారు. సో ఈ ప్రోత్సాహ కార్యక్రమంలో మేము చేయను కూడా బ్లడ్ డొనేషన్, బ్లడ్ క్యాంపులు కావచ్చు, ఐ చెకప్స్, పల్లెటూరులో ఐ చెకప్స్, స్పెక్టికల్స్ డొనేట్ చేయడం ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాం. ఆ భాగ్యంలోనే ఆ ప్రాసెస్లోనే ఈరోజు మన స్వతంత్ర సమరయోధులు అవార్డ్స్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. నాన్నగారి జ్ఞాపకార్థము, అలానే మన పింగళి వెంకయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు స్వతంత్ర సమరయోధుల అవార్డు ప్రోగ్రామ్స్ని ఆల్మోస్ట్ ఒక 150 మంది వరకు సోషల్ సర్వీసెస్ మాలాగా సోషల్ సర్వీస్ చేస్తున్నటువంటి సేవా దృక్పథం ఉంటున్న మహానుభావులకి, అలానే కవులకి, టీచర్లకి, అలాగే గవర్నమెంట్ ఆఫీసర్లకు అందరూ కూడా ఈరోజు అవార్డు ఇచ్చుకొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ కంప్లీట్ చేయడం జరిగింది. ఎంతోమంది కళాకారులు కూడా, జబర్దస్త్ కళాకారులు కూడా మన ప్రోగ్రామ్కి ఇచ్చేసి మన ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నారండి. సో మాకు ఈ కార్యక్రమం చేయడానికి వచ్చింది మా సంపదనో లేకపోతే మా గౌరవం కోసమో కాదు. మేము పూర్వజన్మలో చేసుకున్న సుకృతము, మా పేరెంట్స్ చేసినటువంటి పుణ్య భాగ్యమే మాకు ఇలాంటి ఇంతమందికి సేవ చేసే
సౌకర్యం మాకు కలిగిందని ఆ దేవదేవుడు మాకు కలిగించాడని కూడా మేము ఆశిస్తున్నాము. సో దీనివల్ల మీకు అందరూ కూడా నమస్కారం అండి. సార్ ఇప్పుడు తింటూ ఎంవీరావు ఫౌండేషన్ తర్వాత కోట సైడు కోటలో కానీ అలానే విద్యానగర్లో వీళ్ళు ఎక్కువ చేస్తున్నాము. మేము తిరుపతి సైడు తిరుపతి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూరులో చేస్తున్నాం సార్. సో ఫ్యూచర్లో ఇప్పుడు అందుకని నెల్లూరులో ఇంతవరకు అవార్డ్ ఫంక్షన్ కూడా మేము ఓన్లీ తిరుపతి లేకపోతే విద్యానగర్లో పెట్టేవాళ్ళము. ఇప్పుడు నెల్లూరులో స్టార్ట్ చేస్తాము. సో సర్వీసెస్ కూడా నెల్లూరులో కూడా చేద్దామని, అదేవిధంగా ఒక స్టేట్ కాకుండా మల్టిపుల్ స్టేట్లో కూడా వర్క్ చేయాలనే ఉద్దేశంతో అర్తలల్లి చారిటబుల్ ట్రస్ట్ అంటే ఒక్క స్టేట్కి పరిమితం అవుతుంది కాబట్టి సో మేము ఏం చేస్తామంటే ఇప్పుడు కొత్తగా ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఫోర్స్ ఒక స్టార్ట్ చేస్తాము. ఇది నేషనల్ లెవెల్ రిజిస్ట్రేషన్ ఉందండి. దీని తరపున మల్టిపుల్ స్టేట్ నుంచి కూడా మాకు మెంబర్స్ జాయిన్ అవుతున్నారు. సో ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ నుంచి కూడా అదొక ఎన్జిఓ లాగానే వేరే స్టేట్లు కూడా అంటే ఇండియా లెవెల్లో మనం సర్వీస్ చేయాలని కూడా మేము ఈ విధంగా కొనసాగించాలని ఆశయంతో ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ట్రేడ్స్ ని అదేవిధంగా ఆర్టీఐ యాజ్ కూడా రైట్స్ ఇన్ఫర్మేషన్ ఈ సర్వీస్లో మేము స్టార్ట్ చేస్తాము. సో ఇది మీకు చెప్పడానికి మాకు చాలా సంతోషంగా ఉందండి, మీతో పాల్పంచుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్.